పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి, ప్రభుని ఆరాధిస్తూ దైవ సన్నిధిలో మనమందరం మోకరించి ఈ కరుణ జపమాల కోసం సిద్ధపరచుకుందాం. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాదిరాజుని. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈ కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. బాలు పవిత్ర సంతానవరం ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి అమ్ములు నాయుడు మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే అన్నమ్మ, జోజీ, రత్నం, రాజ్యమ్మ, ప్రకాష్ రావు, బాలశౌరి, దేవరాజు, చక్రవర్తి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు పి ఆనందరావు, కళ్యాణి, ఆనంద్, సెబాస్టియన్, సెల్వరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, రోహిత్, సావియో, డీషా, జోసీనా, సెబాస్టియన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గాదే తేకులమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ భాస్కర్ రెడ్డి మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, శృతి, శ్రేయస్ మంచి ఆరోగ్యం, జ్ఞానం తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు మరి ముఖ్యంగా మన మధ్యలో నిస్వార్థ జీవిగా ప్రతిసారి ఒడకాళ్ళు జరిగినప్పుడు ఇక్కడ ఒకవైపు తన కుటుంబం, తన యొక్క డ్యూటీ, తర్వాత ఇక్కడ నర్సుగా వచ్చి సహాయం చేసినటువంటి నర్సు బాల తెరెసా గారిని దేవుడు హేరాళముగా దీవించారని ఆమె బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ మిసెస్ బాల తెరెసా గారు. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క సేవకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. అలాగే మన మధ్యలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే దేవుని సేవలో నిమగ్నమై ఉన్నటువంటి విల్సన్ అనే వ్యక్తి మీరు చూస్తుంటారు. పెద్ద పెద్ద ఫాదర్లు వచ్చినప్పుడు పక్కన నిలబడి ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఆయనే. ఆయన కూడా తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. ఆయన యూత్ కూడా ఇన్ఛార్జ్గా కూడా ఉంటున్నారు. అందువల్ల విల్సన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. వీరితో పాటు తెలుగు వడక ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలపై ప్రత్యేకంగా క్యాలెండర్ మనం రిలీజ్ చేస్తుండగా క్యాలెండర్ ద్వారా ప్రభు యొక్క ఆత్మ ప్రజలను ఆవరించి అద్భుతాలు జరగాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు దైవిక గూడారం క్రింద ఆ రోజులలో యేసు ప్రభు ఈ లోకంలో లేనటువంటి సమయమని భావిస్తూ ప్రజలందరూ కూడా గూడారం ఏర్పాటు చేసుకొని ప్రభు కోసం ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థింపగా ఆ గూడారం మొత్తం మేఘముతో నింపబడిందంట. మనం నిర్గమకాండ 33వ అధ్యాయం 7వ వచనం నుండి దాన్ని చదువుతున్నాం. ఎక్సోడస్ 33:7 onwards we hear, when Moses prayed in the tent, the cloud came in the form of the cloud. God came down to talk to them. Exodus 33:9. మొదటి గుర్తులో మనమందరం కల్వరి శుభపీఠము, కారిపోవు ప్రభు రక్తము, జీవించు పరిశుద్ధ జీవబలిగాను సమర్పించుచున్నామయ్యా. ప్రభువా, నీవు నిన్నే అర్పించుకున్నావు, ఇప్పుడు మమ్మలను సజీవ యాగముగా మీకు అర్పిస్తున్నామని మనం అర్పించే పాట ఇది. రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవుని ప్రీతికరముగైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకొనుడు. ఆఫర్ యువర్ బాడీ as a living sacrifice for the one who sacrificed his life for you. Romans chapter 12 verse 1. పాడుదాం, దైవిక గూడారం చేరుదాం, ప్రభుని ఆరాధిద్దాం. దైవిక గూడారము, నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమి, తీరని మధురమాయే. దైవిక గూడారము, నా దేవుని సన్నిధానము, పేదకి వచ్చితిమే, తీరని మధురమాయే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. కలువరి శుభపీఠము, కారిపోవు ప్రభు రక్తము, కలువరి శుభపీఠము, కారిపోవు ప్రభు రక్తము, జీవించు పరిశుద్ధ జీవబలిగాను సమర్పించుచున్నామయ్యా. జీవించు పరిశుద్ధ జీవబలిగాను సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజులలో హీసోపు అనే దాని ద్వారా వారు ప్రజల మీద తీర్థం చల్లి దీవిస్తుంటే వారు చిన్నప్పుడు మా పూజలో ఆదివారం నాడు దానికోసం నేను ఎదురు చూస్తుండేది. ఫాదర్స్ ఎప్పుడైతే తీర్థం చల్లుతారో దానికోసం మేము పరుగడి వెళ్ళి ఆ తీర్థం పడిన స్థలంలో నిలబడేవాళ్ళం. అంటే అంత గొప్ప అనుభూతి కలిగించినది. ఈ రోజుల్లో అలవాటు అయిపోయి ఉంటారు జనాలు. Those days when they sprinkle the holy water, we used to wait for it, and then we used to feel the presence of God. The rain of God is coming down upon us. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగనను, కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లనగును. Even if your sin is like red like a crimson, it will become white as snow by the blood of Jesus. Isaiah 1:18, Isaiah 1:18 పాడుదాం. దేవా ఈ రోజులలో మమ్మల్ని కడుగుము దేవా, శుద్ధి చేయుము దేవా అని ప్రార్థిస్తాము. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదం. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదం. కురిసెట్టి మంచు కన్నా తెల్లగవుదుము పరిశుద్ధ వాక్యము చే. కురిసేటి మంజు కన్నా తెల్లగవుదును పరిశుద్ధ వాక్యము చే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మనందరినీ కడిగి శుద్ధి చేసి దేవుడు మనలందరినీ తన ఆత్మతో నింపి దేవుడు దీవించమని ప్రభు దగ్గర ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో యేసు ప్రభు రొట్టెవలే తన్ను తాను త్రుంచి మనకు పంచిపెట్టాడు. ఇప్పుడు ఆ రొట్టె వలె మనము మన జీవితాన్ని దేవుని చేతులు అర్పించి నేను కూడా త్రుంచబడాలి, పరులకు పంచబడాలి. ప్రభువా, అటువంటి గొప్ప భాగ్యం మాకు దయచేయమని మీ పాదములందు ఎల్లప్పుడూ ఉండుటకు ఆతురతతో వేచి ఉన్నాం ప్రభు అని పాడబోతున్నాం. ఎస్, Psalm 143 verse 6 we hear God's word says in psalmist says, he says, Lord, like a dry weary land looking for water, how I long for you. It's like a groaning from God. God has given such a thirst to that psalmist. కీర్తనగారుడు చెప్తున్నాడు, ఎండిన నేల వలె నీ కోసం వేచి ఉన్నాను. నీవు రొట్టెగా నిన్ను అర్పించావు, నన్ను రొట్టెగా నా ప్రజల కోసం అర్పించే భాగ్యం దయచేయమని ఈ పాట ద్వారా మనం పాడుదాం. తండ్రి నీ సముఖముందు రొట్టెలు మేమయ్యా, తండ్రి నీ సముఖమందు రొట్టెను నేమయ్యా, నీ పాదములందు ఉండే నెల్లప్పుడు ఆతురతతో ఉన్నామయ్యా, నీ పాదములందు ఉండనప్పుడు ఆదురతతోనున్నామయ్యా. మహిమా మహిమా మగోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మగోన్నత మారని ప్రియునికే. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి శుక్రవారం యేసు కల్వరి గిరి దగ్గరికి వచ్చే భాగ్యం ఇది. అలాగే దివ్య మందస్సం దగ్గరకు వచ్చే భాగ్యం ఇది. దివ్య కరుణ కిరణాలు ప్రవహించి సంరక్షించే గొప్ప సమయం ఇది. 12 నెలలు దేవుడు ఈ సన్నిధితోనే కాపాడుకుంటూ వచ్చాడు. రాబోయే సంవత్సరం కోసం ఇంకా మిగిలిన కొన్ని రోజులు ఈ సంవత్సరంలో దేవుడు సంరక్షించుకొని ప్రార్థించబోతున్నాం. బికాస్ ఆఫ్ దిస్ Friday program, mercy of God, we are surviving. The protection of God was given to us 12 months. Let's pray for these few days that is left for this year and for the coming year for the consecration and protection. అందరు కలిసి పలుకుదాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న బిడ్డలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదర సహోదరి, యేసు ప్రభు జీవించిన కాలంలో అందరికీ వెలుగుగా జీవించాడు. అంధకారంలో ఉన్న వారిని విడిపించాడు. ఆయన మనం గురించి కళలు కూడా కన్నాడు. మీరే లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్పాడు. John 8:12 he says, I am the light of the world. But he had a dreamt about all of us, and he said, Matthew 5:14, you are the light of the world. మనలందరినీ దేవుడు ఎంతగా దీవించాడు. నా జీవితంలో అయితే నేను చెప్పగలుగుతాను. ఒక చిన్న ఊర్లో పల్లెటూరులో పుట్టి పెరిగాను. మీకు చాలాసార్లు చెప్తుంటాను విషయం. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆనంద తైలంతో అభిషేకం చేసి దీవించాడు. మీకులో కూడా చాలామందిని మీ కుటుంబంలో దేవుడు ఎన్నుకున్నాడు. అందరికీ పిలుపు ఉండదు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎబ్రాయిలకు రాసిన 1:9 నిన్ను నీ తోటి వారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించును. The Lord has anointed you more than your companions with the oil of gladness. Hebrew 1:9. He has chosen each one of us for a special purpose. ఎవరైతే దాన్ని తలంస్తారో ఆ పిలుపును గొప్పగా దేవుడు వాడుకుంటాడు. పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. వెలుగు మేము భూమికి నీకై ప్రకాశించెదం. ఆనంద తైలముతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలా లేపుము.
ఆనంద తైలముతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలా లేపుము. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మనలందరినీ దేవుడు వెలుగుతో నింపి నడిపించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి పూజకు మా పూట పూజకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొత్త సంవత్సరం ఇక్కడికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రిలీజ్ చేసిన క్యాలెండర్ ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సంవత్సరం అంతా మాకు తోడుగా నిలబడిన అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కడెక్కడ క్యాలెండర్స్ అందుబాటులో అందుతున్నాయో మీకు తెలుసు. పోయిన సంవత్సరం అనౌన్స్ చేసినటువంటి విషయాలు ఆ స్థలములలో ఇంకొక వారం 10 రోజులలో క్యాలెండర్స్ అందుబాటులో ఉంటాయి. రేపటి దినం దాని గురించి నేను ప్రత్యేకంగా ఫోన్ నంబర్స్తో పాటు పేరుతో పాటు అనౌన్స్ చేస్తాను. మీరు కాంటాక్ట్లో ఉండండి, వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఈ రిలీజ్ చేస్తున్నటువంటి క్యాలెండర్ ద్వారా అనేక మందికి మేలులు జరగాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్రామిస్ కార్డు ద్వారా ప్రతి ప్రామిస్ వాళ్ళ ఇంటిలో జరగాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్లీజ్ ప్రే ఫర్ ద క్యాలెండర్ to become a blessing for the people. The promise card, every promise to be fulfilled in the lives of the people. Also ప్రత్యేక ప్రకటనలండి. క్రిస్మస్ రోజు రాత్రి 24 రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు రాత్రి జాగరణ ప్రార్థన, పూజా బలి, క్రిస్మస్ వేడుకలు నైట్ జరుగుతాయి. 25వ తారీఖున అదే టైంలో 10 నుంచి 1 గంటల వరకు పగలపూట కూడా క్రిస్మస్ వేడుకలు ఇక్కడ జరుగుతాయి. భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ పరిశుద్ధ స్థలంలో క్రిస్మస్ కొనియాడాలని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ నోట్ ద అనౌన్స్మెంట్. That is 24th night 10 to 1 night mass, vigil mass will be there for the Christmas. And again 25th morning 10 to 1 or 2 we have to have the Christmas celebration. So I invite all of you to come to this holy ground to celebrate Christmas. సేమ్ వే ఇప్పుడు చెప్పినట్టే అదే టైంలో నైటు అనగా 31 రాత్రి కూడా 10 నుంచి 1 గంటల వరకు 1వ తారీఖున జనవరి 2025 అదే టైంలో 10 నుంచి 1 గంటల వరకు పగలుపూట క్రొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. రండి. ఆ దినమున ప్రామిస్ కార్డ్స్ కూడా మీకు పంచబడతాయి. ప్లీజ్ నోట్ దీస్ అండ్ టెల్ దీస్ టు ద పీపుల్. క్రిస్మస్ టు అండ్ దెన్ ఆల్సో ఆన్ ద న్యూ ఇయర్ the vigil mass and also the next day there is special celebration. 10 to 1 is the timing, night and day time. అలాగే 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు యువతి యువకులందరికీ తెలియచేయండి. వాళ్ళకు షైన్ లైక్ స్టార్
నక్షత్రంలాగా ఎలా ప్రకాశించాలని వాక్య పరిచర్యలు జరుగుతాయి. ఓన్లీ 2.5 days, ఓన్లీ 2.5 రోజులే వాళ్ళని ఆహ్వానించండి. 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. వచ్చే పిల్లలు, ఆడపిల్లలు ఒక సైడ్లో ఉంటారు, మగపిల్లలు ఇంకొక సైడ్ ఉంటారు. అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా దయచేసి వేరే వేరే బ్యాగ్స్లో మీ బట్టలు చదువుకుని తీసుకురావాలని మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే వాళ్ళందరూ ఆధార్ కార్డ్ జెరాక్స్తో వస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. చివరి గుర్తును పాడి ముగించబోతున్నాం. దేవా దర్శన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో సువర్ణ ధూపము పాత్రను ధరించిన మరి యొక్క దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. దైవ ప్రజల ప్రార్థనతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము ఒసగిపడెను. Lord, whenever we pray, the angels also join with us with the incense on their hands. Revelation 8. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. ఎల్లవేళలందు ప్రార్థనలయందు ఆత్మతో ప్రార్థించుటకు వరమును దయచేయమని ప్రార్థించి ముగించబోతున్నాం. ఈ శుక్రవారం యేసు తిరు హృదయమనలందరినీ కడిగి నూతన సంవత్సరంలో నూతన కార్యం చేసేటట్టు ప్రభు దీవించునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి పాడి ముగిస్తాం. దైవీక గుడారము నా దేవుని సన్నిధానము, వెదకి వచ్చితిని తీరని మధురమాయే. దైవీక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమాయే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. ఎళ్ళ వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. చక్కటి పాటను బెర్క్మాన్స్ గారు తమిళంలో రాశారు, తెలుగులో ఈరోజు పాడగలుగుతున్నాం. ఫాదర్ గారి యొక్క పరిచయను ఆయనతో పని సహకరిస్తున్న అనేక మంది బిడ్డలను ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి క్యాలెండర్ ఆర్డర్ చేయాలని అనుకునే వాళ్ళు పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి బల్క్లో కూడా మీరు ఆర్డర్ చేసుకొని మీ ఊర్లలో పంచండి. ఎందుకంటే ఇది నిరీక్షణకు ఆధారమైన సంవత్సరం అని ప్రత్యేక క్యాలెండర్, ప్రత్యేక పిక్చర్స్తో వాగ్దానంతో కూడిన క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఎ స్పెషల్ క్యాలెండర్ ఫర్ ద జూబిలీ ఇయర్. జూబిలీ అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునే సంవత్సరం. అందుకే క్యాలెండర్ ప్రత్యేకంగా ప్రింట్ చేయబడినది ఆ థీమ్ ప్రకారం. ఎస్, ద స్పెషల్ క్యాలెండర్ ఈజ్ ప్రింటెడ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. సో మెనీ పీపుల్ have lost their hope. And so to instill that hope, the Jubilee year is created 2025, a special calendar. కొంతమందికి 100 మందికి మీరు పంచవచ్చు, కొంతమంది 500, 1000 అట్లా పంచే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని దేవుడి హేరాళముగా దీవించునుగాక. అలాగే ఇంకా ఎవరెవరైతే ఆర్డర్ ఇవ్వాలో దయచేసి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. అన్ని వివరాలు ఆ ఫోన్ నంబర్లు మీరు కనుక్కోవచ్చు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రభుని ప్రార్థించుదాం. రాబోయే దినములలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ని, నూతన సంవత్సరాన్ని దేవుడు దీవించమని ఈ శుక్రవారం ప్రభు ఆశ్రమం కొరకై యేసు హృదయం నుండి ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ గూడారమును దైవీక గూడారముగా మార్చి, ప్రభువే పశువుల కొట్టములో పుట్టిన దేవుడు మీ ఇంటిలో జన్మించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి మీ గూడారమును భద్రంగా కాచి కాపాడునుగాక. May the Lord who was born in a manger, as we prepare our hearts, our home to become a tent of meeting for the Lord, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and bless you. Keep your tent safe. In Jesus' name we pray. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. పాడిన పాట ప్రకారం ఈ గూడారమును దేవుడు భద్రంగా కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు.